నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు లోకేష్‌ని పూర్తిగా హైలైట్ చేయడానికి టీడీపీ నాయకులు పూర్తిగా శ్రమిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఆయనకు సంబంధించి నేషనల్ మీడియాలో కూడా హైలైట్ చేయాలని చెప్పి అటు నాయకులతో పాటు చాలా వరకు అధికార ప్రతినిధులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్‌సీపీ జాయింట్ సెక్రటరీ అజయ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే రవిచంద్ర గారు. సార్ ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ బాబుని హైలైట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నట్టున్నారు. నేషనల్ మీడియాలో కూడా ఆయన హైలైట్ చేసే ప్రయత్నాల్లో కొంచెం బొక్కబోర్ల పడుతున్నట్టు అయితే కనిపిస్తుంది. ఎలా తీసుకోవాలంటారు దీన్ని? అనువు గాని చోట అధికుల మనరాదు, కొంచెం ఉండుటెల్ల కొదవ కాదు అనేటువంటి సామెత ఖచ్చితంగా ఇప్పుడు లోకేష్ బాబు గారిని పైకి ఎత్తడం కోసం ప్రయత్నిస్తున్న వారికి, లోకేష్ బాబు గారికి కలిపి వర్తిస్తుంది సార్. ఎందుకంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ యొక్క వైఫల్యాన్ని అనరబ్ గోస్వామి గారు రిపబ్లికన్ టీవీలో ప్రశ్నించినప్పుడు అందులో టీడీపీ తరపున పాల్గొన్నటువంటి దీపక్ రెడ్డి గారు కావచ్చు, మరియు పట్టాభి గారు కావచ్చు, సంబంధం లేనటువంటి విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలని ప్రశ్నిస్తూ లోకేష్ బాబు గారు దీన్ని పర్యవేక్షిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు లోకేష్ బాబు గారికి ఏం సంబంధము? ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఆయనకి ఎందుకు వస్తుంది? ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి. ఈ రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి ఎక్కడున్నాడు? ఆయన కదా దాన్ని చూడాల్సింది అని చెప్పి వాళ్ళు ఎదురు ప్రశ్నించడంతో వీళ్ళు అవాక్కయ్యి ఈరోజు బొక్కబోర్లా పడి మొత్తం రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీ పరువుని, లోకేష్ పరువుని వీళ్ళే తీశారు. ప్రజలకి బాగా అర్థమైంది అసలు వీళ్ళ ఉద్దేశం ఏంది, ఎలా ఉండబోతుందని. మరొక విషయం ఏంటంటే, గతంలో కూడా లోకేష్ బాబు గారికి లేనటువంటి ఒక గుణాన్ని ఉందని, ఆయన పెద్ద మేధావని, ఆయన బాగా పోరాటాలు చేయగలడని, ఎంత పెద్ద విషయాన్ని ఆయన ఎదిరించగలడని, ఆయనకి లేనటువంటి ఒక గుణాన్ని ఉందని ఆపాదించేటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా సార్లు జాకీలు పెట్టి లేపడం జరిగింది. సో అవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా అయిందంటే, చంద్రబాబు నాయుడు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు లేకపోతే ఇతర నాయకులు ఎవరైనా వచ్చి ఈ పార్టీకి నాయకత్వం చేస్తారేమో, అలా జరగకుండా ఉండాలి అంటే లోకేష్ గారికి లేనటువంటి అతి పెద్ద గుణాలని, ఆయన మంచి నాయకుడని, పెద్ద అడ్మినిస్ట్రేటర్ అని, ఆయన దేశంలో సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి శాఖను కూడా పరిశీలించి దేశంలో ఈ రోజు ప్రయాణికులు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్యను ఆయనే సాల్వ్ చేయబోతున్నాడని చెప్పేటువంటి ప్రయత్నంలో చెప్పి అబాస్పాలయ్యి ఆంధ్రప్రదేశ్ పరువు తీసినారు సార్. ఎస్. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ ఎల్లో మీడియాలో అన్నీ కూడా ఆల్మోస్ట్ లోకేష్ని హైలైట్ చేయడానికే ప్రయత్నిస్తారు. అయితే నేషనల్ మీడియాలో కూడా లోకేష్ హైలైట్ కావాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? అదే లేదు. లేని విషయాన్ని అక్కడ ఏదో మాకు ఉంది అని చెప్పించుకొని, ఇప్పుడు ఆడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, వీళ్ళు భాగస్వామిగా ఉన్నారు. ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంశాలు ఏమైనా వస్తే లోకేష్ బాబు గారే చూస్తున్నారు, లోకేష్ బాబు గారే అన్ని చేస్తున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తారు. అది రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో సహజంగా ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు కాబట్టి ఆయన అన్ని శాఖల మీద అబ్జర్వేషన్ ఉందనో, లేకపోతే ఆయన సలహాలు ఇస్తున్నాడనో, సూచనలు ఇస్తున్నాడని చెప్పి రాయించుకోవడమో, లేదా ప్రధానమంత్రి గారికి కూడా ఇవన్నీ కూడా చెప్పి ఆయన కూడా ఈయన్ని పొగిడేటట్టుగా వేదికల మీద చేసుకోవడమో లాంటి కార్యక్రమాలు చేయొచ్చు. కాకపోతే ఇక్కడ దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఈ పౌర విమానయానకు సంబంధించిన శాఖకి, ఆ శాఖలో జరుగుతున్నటువంటి విషయాలు, ప్రజలు ప్రయాణికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వాటి మీద ప్రశ్నించగా వీళ్ళు లోకేష్ గారి పేరు ప్రస్తావించడం అన్నదే వీళ్ళు అక్కడ బూస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది అర్థమైనట్టే కదా. ఇప్పుడు కొమ్మారెడ్డి పట్టాభి కానీ లేకపోతే ప్రదీప్ రెడ్డి ఎమ్మెల్సీ గారు కానీ వీళ్ళిద్దరూ అనవసరంగా ఆయన పేరు ఎత్తడానికి కారణం ఏంటి? దేశవ్యాప్తంగా రిపబ్లికన్ టీవీ వీక్షకులందరికీ కూడా నారా లోకేష్ గారి పేరు వినిపించేటట్టు ప్రయత్నం చేయడమే కదా. దాంట్లో భాగంగా జరిగిందే కదా సార్ ఇది. అంటే లోకేష్ని హైలైట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ని పూర్తిగా తప్పించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అంటారా? పవన్ కళ్యాణ్ గారిని తప్పించడము ఎన్నికలు అయిన మరుసటి రోజు నుంచే జరిగిపోయింది. ఈ రోజు కొత్తగా తప్పించడం లాంటి కార్యక్రమం ఏమీ లేదు. ఇది చాలా క్లియర్ గా కూడా ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాలు కలిసి ఉంటామంటున్నాడు కదా. గతంలో 2014లో ఆయన క్యాండిడేట్స్ ని పెట్టకుండా జనసేన పార్టీ అనేది పెట్టి పార్టీ తరఫున బీజేపీని మరియు తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించమని చెప్పి రాష్ట్రం అంతా ప్రచారం చేసి చెప్పడం జరిగింది. అదే క్యాండిడేట్ 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇసుక మట్టి దోపిడీ చేసేస్తున్నారు ఈ కూటమి నాయకులు, నేను వీళ్ళకి
మద్దతు పలకడం లేదు, పోండి మీ 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 చావు మీరు చావండి అని చెప్పి పంపించడం జరిగింది కదా. ఆ తర్వాత లోకేష్ గారు అత్యంత అవినీతి పరుడని ఆయన విమర్శలు చేయడం, ఆ తర్వాత రోజుల్లో నా తల్లిని లోకేష్ దూషించాడు, ఇతన్ని విడిచిపెట్టను, తెలుగుదేశం పార్టీకి నేను వార్నింగ్ ఇస్తున్నానని కూడా భారీ డైలాగులు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం క్రెడిట్ రాకుండా జాగ్రత్త పడుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తన వైపుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి దెబ్బతిన్నారు. ఆ రోజు వాళ్ళ అవసరాల రీత్యా విడిపోయినారు, ఈ రోజు వాళ్ళ అవసరాల రీత్యా తిరిగి కలిసినారు. ఇప్పుడు ఆయన అవసరం రీత్యా 15 సంవత్సరాలు కలిసి ఉంటానని చెప్తున్నాడు. ఇప్పుడు సి వీళ్ళ ఫ్రెండ్షిప్ 15 ఇయర్స్ కలిసి ఉండొచ్చు సార్, అదేం పెద్ద విషయం కాదు, లేదా ఉండకుండా పోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనేది మనకంతా తెలిసిన విషయమే. ప్రజలు మీతో కలిసి ఉండాలి కదా. ప్రజలు మీతో 15 ఏళ్ళు ఎందుకు కలిసి ఉండాలా? మీరు ఏం చేస్తున్నారని కలిసి ఉండాలా? మీరు రైతులకి మీరు చెప్పినటువంటి పథకాల ప్రకారము రైతులకి ఏమైనా రైతు భరోసా కింద 20,000 వేస్తున్నారా? మీరు ఎంత ఇచ్చారు? అదే విధంగా అమ్మఒడి మీరు చెప్పిన తల్లికి వందనం, ఆ తల్లికి వందనం కింద ఎంత ఇచ్చారు? మీరు చెప్పింది ఎంత? ఎన్ని లక్షల మంది విద్యార్థులు తల్లిదండ్రులకు ఇస్తున్నారు? సిలిండర్లు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 సిలిండర్ల గురించి మీరు చెప్పింది ఎన్ని సిలిండర్లు ఇస్తున్నారు, ఎంతమందికి చేరుతున్నాయి? అన్ని బస్సుల్లోనూ మహిళలకి ప్రయాణం ఫ్రీ అన్నారు, కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేశారు, ఓన్లీ పల్లె వెలుగు బస్సులకు, అది కూడా జిల్లాకు మాత్రమే పరిమితం చేశారు. మీరు చెప్పినట్టు ఏమీ చేయనప్పుడు ప్రజలు మీతో 15 ఏళ్ళు ఎందుకుంటారు? మీరు కలిసి ఉంటే కలిసి ఉండండి, కలిసి ఉండకపోతే పోండి, అది పెద్ద మ్యాటర్ కాదు. అంటే ఇక్కడ ఒక నరేషన్ బిల్డ్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక స్టోరీస్ని ఎట్లా బిల్డ్ చేసి వాటన్నిటిని కూడా ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేసినారో, మొదటిగా 14 లక్షల కోట్ల అప్పని, ఈ రాష్ట్రం దివాలా తీసిందని, శ్రీలంక అయ్యిందని, రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని, ఇట్లాంటివన్నిటిని కూడా చెప్పి ప్రజల డైవర్షన్ కొంచెం చేంజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నింటినీ వాళ్లే తప్పుపట్టి అవి ఆ, నవరంధ్రాలని చెప్పి కామెంట్ చేసి వాటన్నిటిని మళ్ళీ తిరిగి కొనసాగిస్తామని, అంతకన్నా మంచి పథకాలు ఇస్తామని చెప్పింది కూడా వాళ్ళే. నవరత్నాలని నవరంధ్రాలు అనేది వాళ్ళే. మళ్ళీ అవి పథకాలను కొనసాగిస్తాము, అంతకన్నా మంచిగా ఇస్తామని చెప్పింది వాళ్ళే. సో ఆ విధంగా వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాల మీద ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైంది. ఏర్పాటైన ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ బాగా వీక్ అయిపోయింది. ఆ పెర్ఫార్మెన్స్ వీక్ అయిన సందర్భంలో ప్రజల్లో వాళ్ళు పలచబడుతున్నారు. ప్రజల్లో వాళ్ళు పలచబడుతున్నారు అన్నటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి కూటమి కలిసి ఉంటే అధికారంలోకి వస్తుందేమో అన్నటువంటి భావన ప్రజల్లో ఉంది. ఆ ప్రజల్లో ఉన్నటువంటి భావన ఉందేమో అనుకొని అలాగే దాన్ని కంటిన్యూ చేయడం కోసం మేము కూటమిగా 15 ఏళ్ళు కలిసి ఉన్నామంటే ప్రతిపక్షంలో యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్లు లేకపోతే కార్యకర్తలు వీళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉంటారంటబ్బా, వీళ్ళు కలిసి ఉంటే మనకి ఎక్కడో అధికారం రాదు, మనం ఎందుకులే పని చేయాలి, ఎటుపోయి ఇచ్చిన కర్మ ఎలక్షన్ టైంలో చూసుకుందాంలే అని కొంతమంది డైవర్ట్ అయ్యి ఆ వాళ్ళు చేసేటువంటి కార్యనిర్వహణని పక్కన పెడతారన్నది వీళ్ళ వ్యూహం. అందులో భాగంగా వీళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉంటాం అంటున్నారు. సరే కలిసి ఉంటే మొత్తం ప్రజల వాళ్ళతో ఉండాలి కదా. ఏం చేశారని 1500 ఇస్తాము 18 ఏళ్ళు నిండిన ప్రతి ఉమెన్ కన్నారు, ఇచ్చారా? ఎక్కడ ఇచ్చినారు? పథకాలు ఏ రాలేదు, పథకం అన్నా తీసుకోండి. నేను చెప్పే పథకాలు రాలేదు అని మీరు చెప్తున్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అని సభలు చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ హిట్ సూపర్ ఫ్లాప్ అని వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పుకోలేరు కదా సార్. వాళ్ళ అబద్ధాలు చెప్పడం అన్నది వాళ్ళకి అలవాటు. పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయినారని చెప్పినారు ఈ రాష్ట్రంలో. కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయని అటు ఎన్డీఏ గవర్నమెంట్ ని బ్లేమ్ చేసినట్టు. ఇప్పుడు మరి ఎందుకు 3 మహిళలను కూడా తీసుకురాలేకపోతున్నాడు ఆయన రిటర్ను? అది అబద్ధం కదా. వాళ్ళు నిజాలు ఎప్పుడు చెప్పినారు? ఈయన 14 లక్షల కోట్లు అప్పు చేసినారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా దించాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది నిజమా? తర్వాత పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో చెప్పారు కదా, ఏదో 3 లక్షల కోట్లు మాత్రమే అప్పు అయిందని, అవంతా ఏం లేదని చెప్పడం జరిగింది కదా. దాన్ని బట్టి మనకు అర్థం కాలేదా? ఈరోజు సూపర్ హిట్ అంటారు, ఇంకా సూపర్ డూపర్ హిట్ అంటారు, బ్లాక్ బస్టర్ అని కూడా అంటారు సార్ వాళ్ళు. కానీ ప్రజలకు తెలుసు కదా, ఎవరైతే ఆ పథకాలని తీసుకొని అనుభవిస్తున్నారో, ఆ పథకాలు తీసుకున్న వాళ్ళకి దాని వాల్యూ ఎంత, ఏ మేరకు ఉంది, మనకు చెప్పింది ఏంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్నది ఏంటి అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది కదా.
అప్పుడు ప్రజల్లో నుంచి వ్యతిరేకత బై డిఫాల్ట్ వస్తుంది. ఎస్. ఎన్నికల సమయంలో కూటమిలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా ఏవైనా మీకు ఒక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందకపోయినా నన్ను ప్రశ్నించండి అని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇప్పుడేమో తన శాఖలకే తాను పరిమితమని నేనేదో ముఖ్యమంత్రి కాదు నేనేం వరాలు ఇవ్వలేను అని మాట్లాడుతున్నారు. అంటే తానిక కూటమిలో అంటే తన శాఖల వరకే పరిమితం చేయాలని ఏమైనా ఆదేశాలు వచ్చాయంటారా? గతంలో సమాజంలో ఒక మాట ఉండేది, ఆడవారి మాటలకి అర్థాలు వేరు లేని. ఈ రోజు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంకొక మాట కొత్తగా మనం కనిపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మాటలకి అర్థాలే వేరులే. ఆయన ఒకసారి నాస్తికుడిని అంటాడు, ఒకసారి మా నాన్న దీపారాధనలో సిగరెట్ వెలిగించుకున్నాడని చెప్తాడు, ఒకసారి ఒక స్నేహితుడు నన్ను బాప్టైజ్ చేసి నన్ను క్రిస్టియానిటీకి మార్చాడని చెప్తాడు, కొంచెంసేపు ఏమో అసలు చేగోవీరా గురించి చెప్తారు, కొంచెంసేపు కమ్యూనిస్టుల గురించి చెప్తారు, కొంచెంసేపు బిఎస్పి గురించి చెప్తారు. అసలు ఒక స్టాండ్ ఏమన్నా ఉందా సార్ ఆయనకి? రీసెంట్గా కూడా ఒక దాంట్లో మాట్లాడితే ఏదో స్వామీజీలో అదేదో మీటింగ్లో మాట్లాడుతూ కూడా చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్న హనుమాన్ చాలీసా చెప్పేవాళ్ళను. ఒకవైపు మా 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 పెదనాన్న మా నాన్న కమ్యూనిస్టులు అంటూ ఉద్యమాల్లో పాల్గొన్నారంటూ, ఆ దేవుళ్ళు అంటే వ్యతిరేకిస్తారంటూ మళ్ళా హనుమాన్ మంత్రం చెప్పించారని ఆయనే చెప్తున్నాడు, హనుమాన్ చాలీసా. ఆయన ఏంటంటే రాజకీయ అవసరాల కోసం ఏ గడపైనా తొక్కుతాడు, ఏ స్థాయి కన్నా దిగజారుతాడు అనేటట్టుగా తయారైపోయినారు సార్ ఆయన. ఇప్పుడు ఆయన తిట్టే మొత్తం ఒక సామాజిక వర్గాన్ని తిట్టినట్టుగా దాన్ని పోర్ట్రైట్ చేసుకున్నాడు. ఆయన మాత్రం అందరినీ తిట్టొచ్చు, వైసీపీ చెప్పుతో కొడతాను, మీ ప్యాంటు షర్ట్లు ఊడదీసి మోకాళ్ళ మీద కూర్చోబెడతాను, మిమ్మల్ని కాలు కిందేసి తొక్కుతాను, మీ అంతు చూస్తాను అని ఆయన ఏమైనా మాట్లాడొచ్చు. ఆయనకి సంబంధించి మీరు ఇంతమందిని పెళ్లి చేసుకున్నారు కదా అని అంటే మొత్తం సామాజిక వర్గాన్ని విమర్శించినట్టుగా పోర్ట్రైట్ చేసి చిత్రీకరించి అందరినీ రెచ్చగొట్టుకొని ఆయన అధికారాన్ని అనుభవిస్తున్నాడు. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లో తిరుగుతూ. ఈరోజు లక్ష్మీనాయుడు అని చెప్పేసి కందుకూరు దగ్గర ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నడి రోడ్లో ఫార్చునర్తో గుద్ది గుద్ది చంపి 2 ముక్కలు చేస్తే ఈరోజు ఆయన మాట్లాడలేకపోతున్నారు. ఆ నిండు అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని చాలా తక్కువ చేసి మాట్లాడితే దాన్ని ఆయన ఈరోజు నిలదీయలేకపోతున్నాడు. సొంత కుటుంబంలోని సభ్యుడికి అవమానం జరిగితే కూడా ఈరోజు రెస్పాండ్ కాని పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారంటే ఆయన ఏ రకంగా పరిగణించాలి సార్? ఆయన రేపు 15 ఏళ్ళు కలిసి ఉంటానంటాడు, ఉంటాడో ఉండడో. ఇప్పుడు నెపమంతా గవర్నమెంట్ మంది వచ్చే తప్పు ఆయనకి రాకూడదని నేనైతే 15 ఏళ్ళు కలిసి ఉన్నాను అనుకుంటున్నాను. పోటీ చేస్తే నేను గెలవనని ఏమన్నా అభిప్రాయం ఏర్పడింది గతంలో అది నిజమైంది కదా సార్. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 75 సంవత్సరాలు ఉంటాయని అనుకుందాము మన చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ముఖ్యమంత్రిగా రేపు ఎన్నికలు జరిగితే కూటమికి ఒకవేళ బై ఛాన్స్ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, లోకేష్ గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి? ఎగరేసుకోవచ్చు. వీళ్ళు చెప్పిన 15 ఏళ్ళు ఆయనకి ఏదో 78 79 అంటారు చంద్రబాబు నాయుడు గారికి. 92 ఏళ్ళు 98 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ఉంటారా? ప్రజలు దాన్ని అంగీకరిస్తారా? ఆయన వయసు దాన్ని సహకరిస్తుందా? అంత గొప్ప అద్భుతమైన పాలన ఈరోజు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఏ వర్గాలు సంతోషంగా ఉన్నాయి? ఏం జరుగుతుందని సంతోషంగా ఉంది? బీసీ వర్గాలన్నీ ఆల్మోస్ట్ పూర్తిగా వ్యతిరేకమైనాయి, ఎస్సీ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి, చాలా వర్గాల్లో వ్యతిరేకత మొదలైంది. ఈరోజు కోనసీమ ప్రాంతంలో కానీ ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఇదేంది ఇది, మేము ఈయన నమ్మి మళ్ళా ఆయన చెప్పిన వాళ్ళు కోటేస్తే కనీసం నియోజకవర్గ స్థాయిలో మమ్మల్ని పలకరించే దిక్కు లేదు, మా పనులు చేసి పెట్టే దిక్కు లేదు, మా పరిస్థితి ఏంది ఇక్కడికి వచ్చిందని వాళ్ళందరూ కూడా తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఏ వర్గాలు సంతోషంగా ఉన్నాయని వీళ్ళకి? ఏ వర్గాలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంతోషంగా, ఈరోజు పేపర్ చూస్తే యూరియా కొరత అంట, ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తానంటున్నారు, నిస్సిగ్గుగా మద్యం దొరికిపోయింది, మొలకల చెరువు ప్రాంతంలో దొరికి వీళ్ళు ఎన్ని బాటిళ్ళు కల్తీ బాటిళ్ళు చేసి ప్రతి 3 బాటిల్లో 1 బాటిల్ కల్తీ అంట సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాగుతున్నటువంటి మద్యంలో 3 బాటిల్ 1 బాటిల్ కల్తీ అంట. ఏం చెప్తారు దానికి? వీళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉంటామంటారు, 20 ఏళ్ళు అంటారు, వీళ్ళు డ్యూయట్ పాడుకుంటామంటే ప్రజలు చూస్తా ఉంటారు ఆ సినిమాని రెగ్యులర్ గా. ఇప్పుడు ఒక నచ్చిన హీరో సినిమానే బాగాలేకపోతే
మొదటి వారంలో అంటే పాత రోజుల్లో 100 రోజులు ఆడే సినిమాలు అంటారు, మొదటి వారంలో పోయేది. ఈ రోజు సినిమా బాగలేదంటే రెండో రెండో షోకి పోవటంలే. అటాడిది వీళ్ళు 15 ఏళ్ళు ఏమి చేయకనే మేము కలిసి ఉంటాం, మేమే అధికారంలో ఉంటాం అంటే దాని అర్థం ఏంది? లోకేష్ గారిని రేపు ముఖ్యమంత్రి చేస్తే ఒప్పుకుంటారా? లేదు ఈ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతానంటే రేపటి రోజున లోకేష్ బాబు ఒప్పుకుంటాడా? ఏంది ఇదంతా? సో ఇదంతా కూడా మళ్ళీ కొత్త నరేషన్ బిల్డప్ చేయడమే. వైసీపీ పార్టీ యాక్టివ్ అవుతోంది, మామూలుగా కాదు, సూపర్ యాక్టివ్ అవుతోంది, ప్రజల తరపున పోరాడుతోంది. మెడికల్ కాలేజ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఈ మద్యం కల్తీ విషయంలో కావచ్చు, ప్రతి నియోజకవర్గ స్థాయిలోని ప్రతి ఇన్ఛార్జ్ కూడా ఈరోజు యాక్టివ్ అయ్యారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా విజయవంతమైంది. ఈ నేపథ్యంలో పార్టీ ఉత్తిని ఎగసిపడుతోంది. వాళ్ళు పెట్టేటువంటి భయాలకి కేసులకి భయపడకుండా రోడ్లలోకి వచ్చి పనిచేస్తున్నారు ఈరోజు కార్యకర్తలు. వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒక స్ట్రాంగ్ నరేషన్ ని బిల్డప్ చేయడం, మేము కలిసే ఉండబోతున్నాము, ఒకవేళ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినా ఏమైనా మేము కలిసి ఉంటాం కాబట్టి సామాజిక వర్గ అంశాలు, ఇతర అంశాలు, పార్టీ బలాబలాలు, మాకున్నటువంటి 6% ఓటు, ఆయనకున్నటువంటి 40% ఓటు, ఈ లెక్కలతో మేము మళ్ళీ రాబోతున్నామని వైసీపీ కార్యకర్తలని బలహీనపరుస్తూ ప్రజల్లో ఒక బ్యాడ్ ఇండికేషన్ తీసుకెళ్లడం, అంటే వాళ్ళ పాలన పట్ల ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మెల్లగా డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నటువంటి కుట్రలు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీకి 40% ఓటు బ్యాంక్ ఉంది, అది ఎప్పటికీ చెక్కు చెదరని ఓటు బ్యాంక్. అయితే ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పీపీపీ విధానం పైన కానీ ప్రజల్లో అనూహ్య స్పందన ఒకటి వచ్చింది. తర్వాత అటు రైతుల్లో కూడా ఒక కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇక నిరుద్యోగ భృతి, ఇవన్నీ అంశాలు చాలా ఉన్నాయి. దీని ద్వారా ఏమన్నా వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంకు పెరిగింది అని ఏమన్నా అనిపిస్తుందా? బై డిఫాల్ట్ అది నిజం సార్, అది బై డిఫాల్ట్ అది నిజం. నేను ఒక పార్టీ కార్యకర్తగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా కూటమి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా రేపు దాని నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికే ప్లస్ అవుతుంది. ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పెరుగుంటుంది, పెరిగే ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు అని చెప్పి ఒక రకంగా, మరోవైపు సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర ఉంటుందన్నారు. అయితే బస్సు యాత్ర, పాదయాత్రలో అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయితే ఆదరించారో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఆదరణ దక్కే అవకాశం ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి పాదయాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కంటే కూడా ఎక్కువ కిలోమీటర్లతో పాటుగా ఎక్కువగా ప్రజలతో మమేకంగా ఉండాలనే ఉద్దేశంతో జరగబోతుందని మాకు ఉన్న సమాచారం. బస్సు యాత్ర మీద మాకు ఇంకా ఎటువంటి సమాచారం అయితే లేదు, బట్ అది కూడా ఉంటుంది. అంటే మొదటిగా కార్యకర్తలు, ముఖ్య నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గం వారీగా బస్సు యాత్ర రూపంలో కలుసుకొని తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా తెలుస్తోంది సార్. ఇదైతే అయితే అయితే గతంలో ఏవైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులు చెప్పుకోలేక ఓటమికి మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. ఇప్పట్లో అయినా అటు నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఏమైనా మార్పులు వచ్చాయా? ఇప్పుడు మీరు చెప్పుకోవడం అనేది ఏమి ఉండదు సార్. 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టి సేవలు నేరుగా అందించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధి వాలంటీర్ రూపంలో, మరియు కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కూడా ఇంటింటికి వెళ్ళి కరపత్రాన్ని కూడా తీసుకెళ్లి కూడా మీకు ఈ అభివృద్ధి, మీ ఇంటికి అభివృద్ధి జరిగిందని చెప్పడం జరిగింది. మేము చెప్పలేదనేది తప్పు, మేము చెప్పుకున్నాం. అయితే మేము చెప్పుకోలేనటువంటి ప్రధానమైన మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మా మీద చేసిన చెడు ప్రచారాన్ని మేము కొట్టడంలో మేము వెనకబడ్డాం. ఇప్పుడు సపోజ్ మీరు చూడండి, ఎంత సింపుల్ మ్యాటర్ అంటే, డాక్టర్ సుధాకర్ ఉన్నారు, ఆయన దళిత సామాజిక వర్గం, ఆయన డాక్టరు. అసలు సమస్య ఏంది సార్? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన మాస్క్ లేదని గొడవ చేశాడు. మాస్క్ 5 రూపాయలు సార్. మెడికల్ షాప్ లో మాస్క్ వాల్యూ 5 రూపాయలు. ఆ వేళ 2 రూపాయలకు కూడా మాస్క్ దొరికినటువంటి సందర్భం కూడా ఉంది. ఒక గవర్నమెంట్ డాక్టర్ 5 రూపాయలకి దొరికే మాస్క్ దొరకలేదని గొడవ చేస్తే, నువ్వు బాధ్యతారహితంగా ప్రవర్తించొద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్ అయితే, ఆయన బాగా మందు తాగి రోడ్లోకి వచ్చి ప్రధానమంత్రి గారిని, అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని దూషిస్తే, అక్కడున్న కానిస్టేబుల్లు, ఎస్ఐలు, చిన్న స్థాయి అధికారులు వాళ్ళేదో వాళ్ళకి తెలిసినటువంటి చర్య తీసుకోవడం జరిగింది. ఒక డిఎస్పి స్థాయి అధికారి ముఖ్యమంత్రి గారితో ఫోన్లో మాట్లాడి ఈయన తిడుతున్నాడు, ఏం చేయమంటారు అని అడిగి ఏమన్నా చేస్తారా సార్? ఇది పాసిబిలిటీ ఉందా?
ఒక డిఎస్పీకే ఉండదు. అక్కడ Yes. డిఎస్పీ స్థాయి కూడా కాదు, ఎస్ఐల స్థాయిలో కానిస్టేబుల్ స్థాయిలో అతన్ని పట్టుకొని ఏదో వాళ్ళదైనా ట్రీట్మెంట్ వాళ్ళు ఏదో ఇచ్చారు. అంటే ప్రధానమంత్రినే తిడుతున్నారని, ముఖ్యమంత్రిని తిడుతున్నారని. అసలు ఏఎస్పీ అయినా లేకపోతే ఎస్పీ అయినా ఆ మాటకు వస్తే ఐజీ స్థాయి అధికారి అయినా అడిషనల్ డీజీ స్థాయి అధికారి అయినా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి కాల్ చేసే పరిస్థితి ఉండదు సార్. వాళ్ళ పిఏలకు ఫోన్ చేసుకొని టైమింగ్ ఇచ్చుకుంటే దాన్ని బట్టి వీళ్ళు పిలిచినప్పుడే వాళ్ళు మాట్లాడాలి. అది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారే సుధాకర్ ని ఏదో చేసేసినాడు అని దుష్ప్రచారం చేసినారు. ఇది ఎంత దారుణం! ₹5 మెడికల్ షాప్ లో ఇస్తేనో లేకపోతే మామూలు షాపుల్లో కూడా దొరికేది అప్పుడు. ₹5 మాస్క్ కి ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేసి సుధాకర్ ని ఆ విధంగా చేయడానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఊదరగొట్టి అబద్ధాన్ని చెప్పి ప్రజల్లో, అంటే అప్పటికి ప్రభుత్వ ఉద్యోగుల్లో మరీ ముఖ్యంగా ఈ మెడికల్ ఎంప్లాయీస్ విసిగిపోయినారు. ఎందుకంటే ట్రీట్మెంట్ కోసం హాజరవ్వాలి, టైమింగ్ ఉండదు, సమయం ఉండదు, కరోనా అంటే భయము, ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏ ఫీలింగ్ అయినా వాళ్ళు ఫైనల్ గా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తారు. ఆ విధంగా వాళ్ళు కోపంగా ఉన్నటువంటి సమయాన్ని ఆసరాగా తీసుకొని ప్రతిపక్షాలు ఇంత గోల్ చేసినాయి సార్. అరే దళితులకి ఇంత అన్యాయం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని దళితులు నమ్మాలి, నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాలి. ఇది పాయింట్. వీటిని మేము తిప్పికొట్టడంలో మేమైంది ఫెయిల్యూర్. మేము ప్రభుత్వ పథకాలు చెప్పడంలో మేమేం ఫెయిల్ కాలేదు. ఎందుకంటే వాలంటీర్ ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఇంటింటికి వెళ్ళి తిరిగారు. పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల్లో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, అది ప్రాబ్లం కాదు. రెండో విషయం, ఇప్పటికీ చూడండి మీరు, సత్యవేడుకు సంబంధించిన ఆదిమూలం అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి వీడియోస్ అన్ని బయటకు వచ్చాయి. వచ్చిన తర్వాత పార్టీ సస్పెండ్ చేసింది అని అన్నారు. ఓకే, పార్టీ సస్పెండ్ చేసింది, అంతవరకు బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారి పర్యటన తిరుపతికి వచ్చినప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆయన ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆయన వెళ్ళి కలుస్తాడు. నువ్వు కలవద్దు నన్నని ముఖ్యమంత్రి గారికి అధికారం ఉండదు, కలెక్టర్లకి ప్రోటోకాల్ కల్పించకుండా ఉన్నటువంటి అధికారం ఉండదు. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆయన ప్రజల్లో గెలిచినాడు కాబట్టి ఆయన తప్పుల సమస్య అంతా కోర్టు చూసుకుంటుంది, పార్టీ వ్యవహారాలన్నీ పార్టీ చూసుకుంటుంది. బట్ ముఖ్యమంత్రిగా పర్యటనకు వచ్చినప్పుడు ఆదిమూలం గారు కలుస్తారు. అదే విధంగా ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినారు, ఆయన ఎమ్మెల్సీ హోదా కాబట్టి. సో అది పార్టీకి సంబంధం లేదు. ఆయన ప్రోటోకాల్ని కలెక్టరు మీరు పలానా కేసులో ఉన్నారు కాబట్టి మీకు లేదని చెప్పలేరు. ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఎమ్మెల్సీ వస్తానన్నప్పుడు మర్యాదపూర్వకంగా ఎవరు వస్తారో కూడా ముఖ్యమంత్రి గారు కూడా తెలియదు. తన పర్యటనకి ఎవరిది ప్రోటోకాల్ ఉంటుందో వాళ్ళందరూ ఆడ వచ్చుంటారు. పలానా వాళ్ళు వచ్చినారా లేదా అని వచ్చేంత వరకు కూడా ముఖ్యమంత్రిగా ఎవరున్నా వాళ్ళకి తెలియదు. ఆ టైంలో ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన సుబ్రహ్మణ్యం అనే కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నారు, బయటకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది అతన్ని. సేమ్ ఆదిమూలం లాంటి ఎపిసోడే. సేమ్ ఆదిమూలం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ తప్పుడు ప్రచారం చేయదు, ఏ తప్పుడు ఆరోపణ చేయదు. అదే ఎమ్మెల్సీ విషయంలో అనంతబాబు విషయంలో ఎంత దారుణమైన ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన వ్యక్తి ఎమ్మెల్సీని కూడా పక్కన పెట్టుకున్నాడు, పక్కన పెట్టుకొని తిప్పుకుంటున్నాడు. అదే పని ఇక్కడ కూడా జరిగింది తిరుపతి ఎయిర్పోర్ట్లో. మాకు వాళ్ళకి తేడా అది. వాళ్ళు ఏమీ లేని దాన్ని కూడా ఉన్నదని సృష్టించి మా ముఖం మీద గుడ్డ కాల్చి వేసి ప్రజల్ని ఇదే నిజమని నమ్మించగలిగినటువంటి నేర్పరులు. మాకు నిజమేందో తెలిసినా కూడా ఆ నిజాన్ని మేము నిజం చెప్పి నమ్మించుకోలేని స్థితిలో ఉన్న పరిస్థితుల్లో మా పార్టీ ఉంది. ఇదే తేడా మాకు వాళ్ళు. దానివల్ల మేము ఓడిపోయాం. మార్పు వస్తుందా? ఖచ్చితంగా సార్, మేము దానివల్ల నష్టపోయాం, ప్రజలు నష్టపోయారు. ఈరోజు పార్టీ కార్యకర్తలందరూ రెడ్ బుక్ రాజ్యాంగానికి గురవుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దానివల్ల ఎంతో మందిని చంపేస్తున్నారు, కాళ్ళు చేతులు ఇరగొడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, ఊర్లలోకి రానికుండా చేస్తున్నారు. ఈ పరిస్థితి అంతా వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారం వల్ల వాళ్ళకి అధికారం రావడం వల్ల జరిగింది కదా. అది మా కార్యకర్తలందరికీ ఖచ్చితంగా మేల్కొల్పు కదా సార్. మేమెందుకు వదులుతాం ఈసారి? ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదలం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి సైనికుడు కొత్తమ సింహాలై గర్జిస్తారు, కదులుతారు.
వాళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారాలని మేము తిప్పికొడతాం. వాళ్ళు చేసేటువంటి ప్రతిదాన్ని కూడా మేము ప్రజలకు వివరిస్తాం. ప్రజలకి ఏం నష్టం జరిగిందో ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాం. వీటి విషయంలో మేము వెనక్కిపోయే ప్రసక్తే ఉండదు సార్. నిన్న చంద్రబాబు నాయుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ అంకెల గారడి చూపించారు. దీనిపైన ఎలా చూడాలంటారు ఈ అంకెల గారడి? ఈ రోజు కొత్తగా మనం అంకెల గారడి ఏమన్నా చూస్తున్నామా సార్? అసలు అంకెల గారడి మనం చూడని రోజు ఏంది? ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినంత కాలంలో నాకు అసలు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సార్, ఒక్క పథకము ఆయన మస్తిష్కంలో పుట్టలేదు సార్. ₹2 కిలో బియ్యం అయింది కాదు, ఆరోగ్యశ్రీ అయింది కాదు, డ్వాక్రా మహిళలు ఆయనవి కాదు, పివి నరసింహరావు గారివి, 108 అయింది కాదు, ఫీజు రియంబర్స్మెంట్ అయింది కాదు, జలయజ్ఞం వాటర్ ప్రాజెక్ట్స్ అయింది కాదు, నాడు నేడు అయింది కాదు, అమ్మఒడి అయింది కాదు. మీరు ఒకటి కాదు రెండు కాదు సార్. నేను ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల గురించి ఆలోచించి చేసినటువంటి పథకం ఏదో ఒక్కటి చెప్పండి. ఆయన ఏం చేశారంటే కుల వృత్తుల వాళ్ళకి ఎవరైతే రజకులు ఉంటారో వాళ్ళకి ఇస్త్రీ పెట్లు ఇవ్వటం, ఎవరైతే గొల్లలు ఉంటారో వాళ్ళకి 4 గొర్రెలు ఇవ్వటం, ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు తప్ప ప్రజలకి ఉపయోగపడేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారు చెయ్యకనే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినారు. ఒకసారి ఎన్టీఆర్ గారిని, లక్ష్మీపార్వతి, అది ఎంత పెద్ద మోసం అంటే అది నేను ఇప్పుడు చెప్పొచ్చో లేదో సందర్భం కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఒక పార్టీని ప్రజలు గెలిపించారు. ఆయన చేసేటువంటి పాలన మంచిదా కాదా చూసుకొని ప్రజలు 5 ఏళ్లలో తీర్పు చెప్తారు. ఇప్పుడు ఈ లక్ష్మీపార్వతి గారు చేసేటువంటి కార్యక్రమాలు మంచివి కాదు, ఎన్టీఆర్ రామారావు గారు చేసేటువంటి కార్యక్రమాలు మంచివి కాదని అర్ధాంతరంగా దించేసి దాన్నే ప్రజాస్వామ్యం అని చెప్పిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలేమో ఎన్టీ రామారావు గారిని చూసి ఓట్లు వేసినారు. ఆయన పాలన బాగుందో లేదో 5 ఏళ్ల తర్వాత ప్రజలే తేల్చుకుంటారు. ఈయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం అక్కడేదో జరిగిపోతుంది, లక్ష్మీపార్వతి గారు ఏదో చేసినారు, దానివల్ల ఎన్టీ రామారావు గారు ఇట్లా మారిపోయినారు, దానివల్ల ప్రజలకి ఇట్లా ఏం నష్టం జరిగింది సార్ ప్రజలకి? ఆ తర్వాత ఈయన వచ్చి చేసిన మంచి ఉంది సార్. సో ప్రతిదాన్ని ఆయనకు అనుకూలంగా అంకెల గారడిగా మలుచుకోవడం, మార్చుకోవడం లాంటి కార్యక్రమాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి తాను అధికారంలోకి వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు క్లిస్టల్ క్లియర్, నేను పలాన్ చేస్తాను, పలాన్ చేయను, ఈయన అన్నీ చేస్తానన్నాడు. ఉన్నవి లేనటివి ఇప్పుడు అన్ని చేస్తున్నారా? కొన్నన్నా చేస్తున్నారా? చేసిన వాటిల్లోనన్నా సంఖ్యాపరంగా 53 లక్షల మందికి ఆ రోజు అన్నదాత సుఖీభావ, ఈ రోజు పథకం రైతు భరోసా, ఈ రోజు అన్నదాత సుఖీభావ అంటున్నారు. ఇస్తే ఈ రోజు ఎంతమందికి? 19.9 లక్షల మందికి ఇస్తున్నారు. ఇది అదని కాదు సార్. అసలు ఆయన చెప్పే హైటెక్ సిటీ అప్పుడు జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినట్టుగా కాంగ్రెస్ హయాంలో టెలికమ్యూనికేషన్లు కానీ కంప్యూటర్స్ కానీ రావడానికి కారణం అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భం అని అన్ని చెప్తాను. ప్రతిదీ తన అకౌంట్లో వేసుకుంటాడు. సెల్ ఫోన్ తయారు చేసింది కూడా నేనేం చెప్తారు. అసలు ఎంత విచిత్రం అంటే ప్రజలు కూడా ఎందుకు నమ్మినారో నాకైతే. తెలుగుదేశం పార్టీ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ అని చెప్పినాడు. రేపు ఆంధ్రప్రదేశ్ కనుక్కున్నది కూడా నేనే అంటాను సార్. రేపు ఆంధ్రప్రదేశ్ కూడా నేనే కనుక్కున్నాను. ఆ పేరు పెట్టమని సజెస్ట్ చేసింది కూడా నేనే. అమెరికాని కొలంబో కనుక్కున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ నేనే కనుక్కున్నాను, వేరే ప్రాంతం నుంచి వచ్చాను కూడా చెప్తారు ఆయన. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది కాబట్టి ప్రజలు వీటిని నమ్మే పరిస్థితుల్లో లేరు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మరు. త్వరలో వైఎస్ఆర్సీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ మొదలైంది. మేము గ్రామ స్థాయిలో కమిటీలు నిర్మాణం చేసుకుంటున్నాము. మండల స్థాయి, అదే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తిగా అనుబంధ విభాగాల దగ్గర నుంచి ప్రతి విభాగాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటున్నాము. ఈ రోజు ప్రజలు ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటనే దాన్ని కూడా మేము బాగా డీప్ గా అబ్జర్వ్ చేస్తూ వాటన్నిటిని కూడా నోటిఫై చేసుకుంటున్నాము. ఈ తప్పుడు ప్రచారాలు చేసేటువంటి తప్పుడు వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు చేసే తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు మా పార్టీ మెయిన్ క్యాడర్ దగ్గర నుంచి కింది క్యాడర్ వరకు ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద మామూలుగా గతంలో వచ్చినటువంటి ఆదరణ కన్నా కూడా ఈసారి మరింతగా పెరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్ తో అన్ని ఇస్తాను, అన్ని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవి నెరవేరని క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట చెప్తే చేస్తారనేటువంటి నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి చాలా బెటర్ రిజల్ట్ రాబోతుంది రేపటి రోజున.